హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఇచ్చిన ఫంక్షన్ని చూసినట్లయితే ఈ పవర్ మైనస్ 2x tan 2x మైనస్ 2 secant స్క్వేర్ 2x tan 2x dx. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని నార్మల్గా బై పార్ట్స్తో చేస్తామండి. సెకండ్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ 2x, ఇంకా మిగిలింది ఫస్ట్ ఫంక్షన్ తీసుకొని చేస్తాం, ఎందుకంటే ఐలేట్ రూల్లో అన్నిటికన్నా కింద ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంటుంది. సో కింద ఉన్న ఫంక్షన్స్ని సెకండ్ ఫంక్షన్ లాగా తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కూడా బై పార్ట్స్ లాగా చేస్తే కొంచెం లాంగ్ అవుతుందండి. సో దీన్ని షార్ట్ కట్తో చేస్తే ఇప్సెట్ లాంటి ఎగ్జామ్స్లో టైం సేవ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం చూడంగానే గుర్తుకు రావాల్సిన షార్ట్ కట్ ఏంటంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ పక్కనున్న ఫ్యాక్టర్ని ఇలా గనక రాయగలిగితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్, దెన్ స్ట్రైట్ అవే మనం ఆన్సర్ని కూడా రాయొచ్చు, ఇంటిగ్రల్ని కూడా రాయొచ్చు. ఈ పవర్ ఎక్స్ ఇంటూ జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అయితే ఇక్కడ షార్ట్ కట్ ఫార్ములాలో ఈ పవర్ ఎక్స్ ఉందండి, మనకి ఇచ్చిన దాంట్లో ఈ పవర్ మైనస్ 2x ఉంది. సో ఇలా షార్ట్ కట్ వాడటానికి మనం ముందు మైనస్ 2xని తీసేసి టీ పెట్టుకుందాం. సో పుట్ టీ ఈక్వల్ టు మైనస్ 2x. సో ఇప్పుడు ఇంటిగ్రల్ మొత్తాన్ని టీలోకి మార్చి తర్వాత ఆ షార్ట్ కట్ ఫార్ములాని యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో టీ మైనస్ 2x అయితే డిటీ బికమ్స్ మైనస్ 2dx, ఆర్ డిఎక్స్ని మైనస్ డిటీ బై 2తో రీప్లేస్ చేయొచ్చు. సో ఇచ్చిన ఇంటిగ్రల్ని ఐ అనుకుంటే ఐ ఈక్వల్ టు ఈ పవర్ టీ మైనస్ 2xని టీ అనుకున్నాం. tan ఆఫ్ 2x ఉంది, సో 2x ప్లేస్లో మనం మైనస్ టీ పెట్టచ్చు. ఇక్కడ నుంచి మనం సబ్స్టిట్యూట్ చేసిన ఫంక్షన్ నుంచి 2x ఎక్కడ ఉంటే అక్కడ మైనస్ టీ పెట్టచ్చు. మైనస్ 2 secant స్క్వేర్ మైనస్ టీ, ఇంకా tan 2x ఉంది అక్కడ క్వశ్చన్లో, tan మళ్ళీ మైనస్ టీ dx. సో dx ఈజ్ మైనస్ dt బై 2. సో ఇప్పుడు ఇక్కడ నంబర్స్ని సైన్స్ని కొంచెం సింప్లిఫై చేద్దామండి. ఇంటిగ్రల్ ఇక్కడ మైనస్ డిటీ బై 2లో ఉన్న మైనస్ని ఈ లోపలికి పంపిస్తే ఈ పవర్ టీ tan మైనస్ టీ, tan లోపల ఉన్న మైనస్ బయటకు వస్తుంది, ఇంకా మైనస్ డిటీ బై 2లో ఉన్న ఒక మైనస్తో కలిసి ప్లస్ tan టీ అయిపోతుంది. ఇక్కడ tan టీ. ఇక్కడ సెకండ్ టర్మ్లో సీకెంట్ స్క్వేర్ మైనస్ టీ ఈజ్ సేమ్ యాజ్ సీకెంట్ స్క్వేర్ టీ, కాస్ థీటా ఈజ్ సేమ్ యాజ్ కాస్ ఆఫ్ మైనస్ థీటా. అలాగనే సీకెంట్ మైనస్ టీ ఈజ్ సేమ్ యాజ్ సీకెంట్ టీ, మైనస్ బయటకు రాదు. అండ్ tan మైనస్ టీలో మైనస్ బయటకు వస్తుంది, కానీ డిటీ బై 2కున్న మైనస్తో కలిసి మళ్ళీ అది ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి ఈ టర్మ్ మైనస్. సో 3 మైనసెస్ విల్ మేక్ ఇట్ మైనస్ ఓన్లీ 2 secant స్క్వేర్ టీ tan టీ. డిటీ బై 2ని బయటకు తీసుకొద్దాం. సో ఇప్పుడు అక్కడ ఉన్న ఫార్ములాని యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఏముండాలంటే నాకు ఈ పవర్ ఎక్స్ పక్కన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్. సో ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని అలా రాయటానికి ట్రై చేద్దామండి. ఈ పవర్ టీ, ఈ tan టీని ఎఫ్ ఆఫ్ టీ అనుకుందాం. ఈ tan టీని ఎఫ్ ఆఫ్ టీ అయితే ఆ పక్కన ప్లస్ ఎఫ్ డాష్ టీ ఉండాలి. సో ఇది ఎఫ్ ఆఫ్ టీ అనుకుంటే పక్కన ఎఫ్ డాష్ టీ ఉండాలి, కానీ అక్కడ ఎఫ్ డాష్ టీ లేదు. దిస్ ఈజ్ నాట్ డెరివేటివ్ ఆఫ్ tan టీ. tan టీ డెరివేటివ్ ఈజ్ సీకెంట్ స్క్వేర్ టీ. మరి ఫార్ములా ఎలా వాడతామండి? సో ఆ ఫార్ములా వాడటానికి మనమే కావాలని ఈ ఎఫ్ డాష్ టీని తెచ్చుకుందాం. సో tan టీ డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ టీ కాబట్టి ఐ విల్ జస్ట్ రైట్ డెరివేటివ్ ఆఫ్ tan టీ హియర్, so that I can use the formula e power t into f of t plus f dash t is e power t f of t. కానీ అలా ఎలా రాస్తామండి సెకండ్ స్క్వేర్ టీ? వీఆర్ నాట్ సపోజ్ టు చేంజ్ ద క్వశ్చన్. సో అందుకని ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక మైనస్ సెకండ్ స్క్వేర్ టీ ఇక్కడ రాద్దాం. క్వశ్చన్ చేంజ్ చేయకూడదు కాబట్టి ప్లస్ సెకండ్ స్క్వేర్ టీ ఏమో ఫార్ములా అప్లై చేయడానికి రాసాం, కానీ క్వశ్చన్ చేంజ్ చేయకూడదు కాబట్టి మైనస్ సెకండ్ స్క్వేర్ టీ రాస్తున్నాం. సో ఇట్స్ లైక్ యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ సీకెంట్ స్క్వేర్ టీ. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్లో యూజువల్గా ఏమవుతుందంటే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా సబ్ట్రాక్ట్ చేసిన టర్మ్ దీని డెరివేటివ్ ఆ క్వశ్చన్లో ఉన్న సెకండ్ టర్మ్ అయిపోతుంది. సో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ఆ సెకండ్ టర్మ్ ఇప్పుడు మనం ఎక్స్ట్రాగా సబ్ట్రాక్ట్ చేసిన టర్మ్ అక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో 2 secant స్క్వేర్ టీ tan టీ ఉంది. సో ఇప్పుడేం జరుగుతుందంటే
ఇప్పుడు దీన్ని మనం g ఆఫ్ టీ అనుకుంటే ఈ సీకెంట్ స్క్వేర్ టీని ఇది ఆటోమేటిక్గా g డాష్ టీ అయిపోతుంది. అంటే సేమ్ ఫార్ములాని మళ్ళీ ఇంకొక రెండో పేర్లో అప్లై చేయడానికి మనకి దొరుకుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 4 టర్మ్స్ని 2 పేర్స్గా డివైడ్ చేద్దాం, 2 ఇంటిగ్రల్స్గా రాసుకుందాం. అప్పుడు మనకి ఆ ఫార్ములా అప్లికేషన్ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. సో ఈ పవర్ టీ ట్యాన్ టీ ప్లస్ సీకెంట్ స్క్వేర్ టీ డిటి, అంతేనండి. నెక్స్ట్ 2 టర్మ్స్ నేను నెక్స్ట్ ఇంటిగ్రల్లో రాస్తాను. మైనస్ కామన్ ఇద్దాం, లాస్ట్ 2 టర్మ్స్లో మైనస్ ఉంది, అండ్ ముందున్న హాఫ్ వస్తుంది ముందుకి, ఈ పవర్ టీ ముందు ఉండాలి, ఓకే, ఇంటూ ఆ థర్డ్ టర్మ్ అక్కడ సీకెంట్ స్క్వేర్ టీ, ఈ సీకెంట్ స్క్వేర్ టీ ఇక్కడ వస్తుంది, అండ్ ఈ ఫోర్త్ టర్మ్ ఇక్కడ సెకండ్ పేర్లో సెకండ్ టర్మ్ లాగా వస్తుంది. ప్లస్ మైనస్ తీసేసాం కాబట్టి ప్లస్ 2 సీకెంట్ స్క్వేర్ టీ ట్యాన్ టీ. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండు ఇంటిగ్రల్స్ ఈ ఫార్ములాని యూజ్ చేస్తే డైరెక్ట్గా రాయొచ్చు. సో ఈ రెండు ఇంటిగ్రల్స్ ఇటు లెఫ్ట్ సైడ్ ఫార్ములాలో లెఫ్ట్ సైడ్ ఉన్న ఫార్మాట్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇది ఎఫ్ ఆఫ్ టీ అయితే ఇది ఎఫ్ డాష్ టీ, ఓకే, ఇది జీ ఆఫ్ టీ అయితే ఇది జీ డాష్ టీ. సీకెంట్ స్క్వేర్ టీని మీరు డిఫరెన్షియేట్ చేసి చూస్తే డి బై డిటీ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ టీ ఈస్ చైన్ రూల్ వాడి చేయాలండి. ముందు దీన్ని ఎక్స్ స్క్వేర్ లాగా అనుకుంటే 2x అంటే 2 సీకెంట్ టీ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ టీ. డెరివేటివ్ ఆఫ్ సీకెంట్ టీ ఈజ్ సీకెంట్ టీ ట్యాన్ టీ. సో అక్కడ సెకండ్ టర్మ్లో ఎగ్జాక్ట్గా ఈ డెరివేటివే ఉంది. సో అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇది జీ ఆఫ్ టీ అయితే ఇది జీ డాష్ టీ అవుతుంది, ఇది ఎఫ్ ఆఫ్ టీ అయితే ఇది ఎఫ్ డాష్ టీ అయిపోయింది. సో ఇమీడియట్గా మనం ఆన్సర్ రాయొచ్చు. ఫస్ట్ ఇంటిగ్రల్ ఆన్సర్ హాఫ్ ఈ పవర్ టీ జస్ట్ ఎఫ్ ఆఫ్ టీ, జస్ట్ ఎఫ్ ఆఫ్ టీ విచ్ ఈజ్ ట్యాన్ టీ. సో డైరెక్ట్గా నేను ట్యాన్ టీ రాస్తాను, మైనస్ ఆ సెకండ్ ఇంటిగ్రల్ ఆన్సర్ హాఫ్ ఈ పవర్ టీ జీ ఆఫ్ టీ. జీ ఆఫ్ టీ ఇక్కడ సీకెంట్ స్క్వేర్ టీ, హాఫ్ ఈ పవర్ టీ సీకెంట్ స్క్వేర్ టీ ప్లస్ సి. ఇంటిగ్రేషన్ అంతా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఆన్సర్ మనం ఎక్స్ఎల్లో ఇవ్వాలి, టీల్లో కాదు. సో ఈ టీని -2x పెట్టుకోవాలి. సో టీని -2x పెట్టుకుంటే హాఫ్ ఆఫ్ ఈ పవర్ -2x tan ఆఫ్ -2x మైనస్ హాఫ్ ఈ పవర్ -2x సీకెంట్ స్క్వేర్ -2x. సో tan లోపల ఉన్న మైనస్ బయటకు వస్తుంది, సీకెంట్ లోపల ఉన్న మైనస్ బయటికి రాదు. సో అయితే ఇప్పుడు బోత్ టర్మ్స్లో నెగిటివ్ టర్మ్ వస్తుందండి. -1/2 కామన్ తీస్తే ఇంకా ఈ పవర్ -2x కూడా కామన్ తీయచ్చు, మిగిలేది tan 2x ప్లస్ రెండిట్లో మైనస్ వస్తుంది కాబట్టి మధ్యలో ప్లస్ రావాలి. ఇప్పుడు -1/2 కామన్ తీసిన తర్వాత ప్లస్ సి. దట్స్ ఆల్, ఇదేనండి ఆన్సర్. సో ఇప్పుడు ఆప్షన్స్లో మ్యాచ్ చేస్తే దిస్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2. సో బేసికల్లీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ క్వశ్చన్, కానీ ఫార్మల్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చెయ్యకుండా ఈ ఫార్ములాని అప్లై చేసి ఇచ్చిన ఇంటిగ్రల్ని 2 నోన్ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రల్ని ఫైండ్ చేయడం జరిగింది. అయితే ఫుల్ ఇంటిగ్రేషన్ చాప్టర్ ప్లేలిస్ట్ PYQsది ఈ పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.